భీమదేవరపల్లి మండల సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మండలాధ్యక్షుడు ఐనయ్య గారు మరియు కాంగ్రెస్ నాయకులందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు చేసినవనేది మన అందరికీ తెలిసిన విషయమే. దాన్ని గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాల గురించి తెలుసు. ఇప్పుడు మన పెద్దలు కూడా అందరూ మాట్లాడడం జరిగింది. నేను కూడా మంత్రి గారితో మాట్లాడిన, అంటే ఆయనకి ఏముంటుందంటే మీడియేటర్ కాకుండా మా దేవాడికి ఇక్కడ ఇన్ఛార్జిగా నేను ఉన్నాను, మిమ్మల్ని తీసుకుపోవడం అదో చేయకుండా అని అందరికీ పరిచయం. ఒక కుటుంబ సభ్యులకే ఉండరు, మనం అంతా కుటుంబ సభ్యులమే. కాబట్టి డైరెక్టే రావాలనేది ఆయన కోరిక. అందుకే నేను ఎప్పుడు మీ మధ్యన కానీ వారి మధ్యన రాలేదు, నేను ఇన్ఛార్జిగా ఉన్నా కూడా. ఇంకొక విషయం ఏంటంటే, మీ గ్రామ కమిటీలు గ్రామానికి కావలసినటువంటి వనరులను ఏదైనా కూడా ఒక తీర్మానం చేసి ఇంతవరకు ఇచ్చిందనైతే నేను అనుకోను. ఎవరైనా ఇస్తే చెప్పండి. ఇండివిజువల్ మన సొంత పనులో లేదా ఇంకేమో పనుల గురించి తీసుకొని పోయి మాట్లాడడం జరిగింది. కానీ మన గ్రామంలో పాఠశాల పరిస్థితి ఏమున్నది, గొడ్ల దవాఖాన లేదు, లేకుంటే వ్యవసాయానికి ఇది కావాలి, ఇంకేదైనా ఇతరత్ర పనుల గురించి రోడ్లు లేవు, వాటర్ ఫెసిలిటీస్ లేవు అనే ఒక కార్యక్రమాలను మన గ్రామ కమిటీలు తీర్మానం చేసి ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడి నుంచి ఈ సంవత్సరం కాలంలో వచ్చే పండుగ జరుపుకునే వ్యవధిలో గ్రామానికి కావాల్సినటువంటి ఏవైతే పనులు కావాలనో వాటిని మీరు తీర్మానం చేసి గ్రామ కమిటీ పోయి వారి దృష్టికి తీసుకొస్తే బాగుంటుంది అనేది మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. తప్పనిసరిగా అది చేయాలి. మనం అంతా కాంగ్రెస్ పార్టీకి మంత్రి గారు ఎవరినైతే బలపరుస్తారో వారిని అందరినీ మనం గెలిపించడానికి ఓకేనా? వారు ప్రతి గ్రామంలో మీ గ్రామ కమిటీ ఇచ్చిన తీర్మానం ప్రకారంగా దృష్టిలో ఉంచుకొని ఎవరినైతే డిక్లేర్ చేస్తారో వారిని మనము తప్పకుండా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికో ఒకరికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చెప్తున్నా, ఇప్పుడున్న మంత్రి గారు నన్ను అందరూ అంటారు, అరే మీ అల్లుడే కదా మంత్రి, ఆయన చెప్తే నీకు స్టేటు రాదా? మా హనుమకొండ జిల్లా మనంతా హనుమకొండ జిల్లానే. హనుమకొండ జిల్లా ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా నాకు ఏది కావాలని రాసిస్తారు. కానీ నేను ఆశించాను. ఎందుకంటే అది తీసుకుంటే అనేకమైనటువంటి బర్డన్ ఉంటుంది మధ్యన. మనం చేసి పెట్టాలి. అది తీసుకోగానే ఒక లెక్క కాదు కదా. ఒక పదవి తీసుకున్నప్పుడు దాన్ని తగ్గ న్యాయం చేయనప్పుడు నాకేమో మంచిగా హాయిగా ఉండాలనిపిస్తుంది. మరి అటువంటి పనులు తీసుకొని మనం చేయలేము. చేసేవాడిని అంటే మన గ్రామాలలో 10 మందికి సహకారం చేయాలనే మనస్తత్వం ఉన్న వాళ్ళను గ్రామ కమిటీ గ్రామ సర్పంచ్కి ఎన్నుకుంటే బాగుంటుంది. ఎవరో డబ్బు ఉన్నవాడు లేకుంటే ఇంకా ఏదో హోదా ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళని కాకుండా మానసికంగా మనస్ఫూర్తిగా పనిచేస్తారు, మనకి వీళ్ళు పనికొస్తాడు అన్న వాళ్ళని మనం గ్రామాలలో ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈసారి తప్పనిసరిగా మొదటిసారి నన్ను మంత్రి గారు ఎలక్షన్ నిలబడ్డప్పుడు అందరికీ అన్ని పనులు చెప్పిండు, నా ఒక్కరికి తప్ప. మామ 74 ఏళ్ళు ఉన్నావు, నువ్వేమి తీసుకోదు, సపరేట్గా ఉండు అని చెప్పిండు. నేను ఉన్నా. తర్వాత కొద్దిగా మధ్యాహ్నం వచ్చే వరకు 10 గంటలు 11 గంటలకు వాడిని ఊరు అన్నీ తిరిగి వచ్చి అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు. వీళ్ళంతా అన్నదమ్ముడు వాళ్ళు మా కుటుంబ సభ్యులంతా పెట్టుకుని, అరే భీమదేవుడి పెళ్లికి ఎవరు పోతారు అంటే 11 గంటల రాత్రి నాకు ఫోన్ చేసి రేపు పొద్దున భీమదేవుడి పెళ్లి పోమాట. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూసినప్పుడు కొంచెం భయంగానే ఉండే. అంటే అన్ని మండలాలలో మెజారిటీ వస్తుంది. నేను ఇక్కడ ఉన్న మండలంలో మరి మెజారిటీ తక్కువ ఉంటే నా అల్లుడ గెలవాలి కదా, నా పరిస్థితి వేరే అకమ్యకు ఒకతరంగా ఉండే ఇక్కడ ఉన్నప్పుడు.
అయితే కానీ మన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలను మనం ఎన్నుకొని ఒక బాధ్యత అప్పగించినామో తమ స్వంత సభ్యుడు అంటే నేనే ఎమ్మెల్యేగా నిలబడ్డాను అనే విధంగా వాళ్ళందరూ పనిచేయడం జరిగింది. సామాన్యులే, గొప్పలు కాదు. నేను చూసిన వాళ్ళంతా సామాన్యులే, కానీ ఒక పటుత్వం గల వ్యక్తులు వాళ్ళంతా, చిన్నవాళ్ళే. అందరినీ కలుపుకొని పోయి ఓటింగ్ వేయాలన్నంత ఒక నియమ నిబంధన గల వ్యక్తులంతా మన కాంగ్రెస్ పార్టీలో భీమదేవుల పిల్లలు ఉన్నారనేది మనం గర్వించదగ్గ విషయం. కానీ అదేవిధంగా మనం వచ్చే సంవత్సరం వరకు అభివృద్ధిని చూపెట్టాలి. మరి గెలిపించుకున్న మంత్రి గారిని అభివృద్ధి చేయకుండా మంత్రి బాగున్నాడు, బాగా చేస్తాడు, బాగోతాడు అనేది కాకుండా మనం కూడా వారికి మార్గం నిర్దేశం చేయాలి. ఆయనే చేస్తాడు, ఆయనే చూసుకుంటాడులే అనేది మన ఇంటికి మన ఇంట్లో మనకి ఏం అవస్థలు ఉన్నాయో మనకు తెలుస్తుంది. మన ఊర్లో ఏం అవస్థలు ఉన్నాయో మన గ్రామం ముఖ్యులకు తెలుస్తుంది. ఆయనకు తెలియాలంటే మనం ఒక పత్రిక అంటే ఒక అప్పీల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వచ్చే సంవత్సరం అంటే మన వాళ్ళు సర్పంచులు అవుతారు, మనవాడే ఎంపీపీ అవుతాడు, మనవాడే జెడ్పీటీసీ అవుతాడు, అదృష్టం ఉంటే మనవాడే జిల్లా పరిషత్ చైర్మన్ కూడా అవుతారు. కాబట్టి మనం అందరం కలిసి కట్టుగా ఉండి పనులు చేయించుకోవాలని, పనులు చేయాలని, ఈ నుండి ఏదన్నా పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఉన్న కమిటీ ద్వారా పోతే అరే వీళ్ళందరూ కలిసి ఉన్నారు అనుకుంటారు. ఎవరికి వాళ్ళకి పోతే కలిసి ఉన్నారు అనేది. ఇప్పుడు మిత్రులు కూడా అందరూ మీరంతా కలిసి కట్టుగా ఉంటారు, కలిసి కట్టుగానే ఏం రాయాలని కూడా అనుకుంటారు. ఒక్కడి వాళ్ళు వస్తామంటే కథమే, వాడు ఓడి పోతూనే ఉంటారు, అందరూ ఒక తిరిగినే ఉంటారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఇండివిజువల్గా పోయేదానికంటే ఒక కమిటీలో మనం అందరం ఇక్కడ ముఖ్యులైతే ఎవరైతే ఉండరో ఒక 10 మంది కమిటీని పెట్టుకొని కావలసినటువంటి వ్యవహారాలను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి చేస్తారని, ఎలక్షన్లలో మంచి నిష్టంగా ఒక సైనికులాగా పనిచేస్తూ మన భీమదేవరపల్లి యొక్క ప్రతిష్టను నిలబెడతారని కోరుకుంటూ మీ అందరికీ నా చేతులొచ్చి నమస్కారం చేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.